ఖమ్మం జిల్లా తుమ్మూరులో దారుణం జరిగింది. 3 రోజుల క్రితం అదృశ్యమైన వెదుళ్ల వెంకట నరసమ్మ అనే మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాల్ని ఆమె అల్లుడు తిరుపతిరావు హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనుమానంతో తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారించగా నారాయణపురం గ్రామ శివార్లోని చెత్త వేసే ప్రాంతంలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు అంగీకరించాడు. పోలీసులు క్లూస్ టీం ఘటనా స్థలికి చేరుకుని కాలిన ఎముకల నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఈ హత్య వెనుక ఆస్తి వివాదంతో పాటు అల్లుడి అక్రమ సంబంధం వ్యవహారం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. తమ అక్రమ సంబంధాన్ని మందలించిందని కక్షతోనే అల్లుడే ఈ ఘాతకానికి ఒడిగట్టాడని నరసమ్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. సరే అమ్మ బిజీలో ఉందేమో తర్వాత చేసిద్దిలని ఉద్దేశంతో అట్లాగే ఉండిపోయాం. తెలిసి అట్టే లెగిసి బయటకు వచ్చి మా వదిన డబ్బులు పంచుకుంటుంటే అక్కడికి వెళ్ళి వదిన అమ్మ ఫోన్ ఎత్తట్లేదు, నా భయం ఎత్తుందని ఏడుతుంటే నువ్వు కంగారు పడిపోకు, నేనున్నా ఆపు కంగారు పడము కానీ వాళ్ళు ఆపు చేసారు. ఆపు చేసిన తర్వాత సర్లేనని వచ్చి ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళి మళ్ళీ కూర్చుంటే మా పెద్దమ్మ ఫోన్ చేసి మా అక్క కనపడతలేదు రండి అదే ఆకలి ఎత్తే అమ్మ నేను కలిసి మా వదిన నేను వచ్చి తలుపు తీసి అమ్మ ఎప్పుడు అవతల గది తలుపు అయిపోకుండా అస్సలు వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళిన గదిలో తలుపు లేదు, తాళాలు వేసింది. ఈ బెడ్లో చూతి తాళం వేసింది, అవతలది తాళం వేసి లేదు. అమ్మకేమన్నా లోపల ఏమన్నా అయిందేమో భయం వేసి, లేకపోతే ఎవరైనా కొట్టుకొని చంపేసి పడేసారేమో భయం వేసింది. భయం అయితే తాళం పెట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఎక్కడ అమ్మ కనిపించలేదు. అదన్నీ ఎతికి బయటికి ఖమ్మం జిల్లా తుమ్మూరులో దారుణ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే అల్లుడి చేతిలో అత్త అయితే హతమైన పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో అయితే సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో దారుణ ఘటన వెలువచ్చిందని చెప్పుకోవచ్చు. అదృష్టమైన ఓ మహిళ హత్యకు గురైనట్లు రైట్ శ్రీనివాస్ చెప్పండి. అదృశ్యమైన ఓ మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు అయితే గుర్తించారు. అల్లుడే హత్య చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. అయితే ఈ హత్యకు ఆస్తి వివాదమా లేక అక్రమ సంబంధ వ్యవహారమా అన్నది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అవుతుంది. తుమ్మూరు గ్రామానికి చెందిన వెదుళ్ల వెంకట నరసమ్మ 3 రోజుల క్రితం అదృశ్యమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పరిస్థితి నెలకొంది. దర్యాప్తులో భాగంగా నరసమ్మ అదృశ్యం వెనుక ఆమె అల్లుడు తిరుపతిరావుపై పోలీసులు అనుమానం వచ్చినట్టయితే చెప్పడం జరిగింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నరసమ్మను నేనే హత్య చేసినట్లు అల్లుడైతే అంగీకరించిన పరిస్థితి నెలకొంది. పోలీసులకైతే అతను నేరుగా వెల్లడించిన పరిస్థితి వచ్చేసింది. నరసమ్మకు చెందిన ఆస్తి విషయంలో వివాదం ఉండడంతో ఆస్తి వివాదం హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అయితే ఆ కోణంలో అయితే దర్యాప్తు చేపట్టిన పరిస్థితి. అయితే నరసమ్మ కుటుంబ సభ్యులు మాత్రం మరొక కోరాన్ని తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. తిరుపతిరావుకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని ఈ విషయం నరసమ్మకు తెలియడంతో ఆమె తన కుమార్తెతో కలిసి అల్లుడు తిరుపతిరావును మందలించారని ఈ విషయంపై తిరుపతిరావు తీవ్రంగా కోపంతో ఎప్పుడైతే అదును చూసి అత్తను హతమార్చాలనే ప్రయత్నం చేసే విషయంలో ఉన్న విషయం జరిగింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని కక్ష పెంచుకున్న తిరుపతిరావు నరసమ్మను హత్య చేశారని కుటుంబ సభ్యులైతే ఆరోపణ అయితే చేయడం జరుగుతుంది. తిరుపతిరావు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు క్లూస్ టీమ్ తో కలిసి నరసమ్మ మృతదేహం కోసం గ్రామ శివార్లోని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. నారాయణపురం గ్రామ శివార్లోని చెత్త ప్రాంతంలో మృతదేహాన్ని తలగబెట్టిన ఆనవాళ్లు గుర్తించినట్టు పోలీసు అయితే తెలపడం జరిగింది. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో
అక్కడ లభించిన బూడిద ఆ ఎముకల పోలీసులు అయితే దాన్ని సేకరించిన పరిస్థితి ఉంది. వాటిని తదుపరి పరీక్షకైతే పంపనున్నట్టయితే పోలీసులు అయితే తెలపడం జరిగింది. అసలు నరసమ్మ హత్య కారణం ఆస్తి వివాదమేనా లేక కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నట్టు అక్రమ సంబంధం వ్యవహారమేనా అని పోలీసులు అయితే దర్యాప్తులో తేల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఘటనలో తుమ్మూరు గ్రామంలో తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.